ఇవాళ రైడ్ వచ్చేసి మనం వెళ్తున్నాం వరంగల్కి. బట్ ఓన్లీ వరంగల్కి కాదు, అక్కడ నుంచి ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. ఆలేరు దగ్గర బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. సో మనం ఆలేరు దగ్గర ఆపి రైల్వే స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ చేసి రైడ్ కంటిన్యూ చేస్తాను నేను. అండ్ సిటీ క్రాస్ అయిపోయినాం. సిటీ క్రాస్ అయిపోయి ఇప్పుడే పోచారం దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా యాక్చువల్గా హైవే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ రైడ్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. హైలైట్ ఏంటంటే బైక్ 115, 116, 117 అంటే లాస్ట్ 135 వరకు కూడా వెళ్ళాను. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్టేబుల్ ఉంది. రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలామంది సిగ్నల్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా ఆపినప్పుడు కానీ నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. ఓన్లీ రెండే క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళే. భయ్య బండి ఎంత అని అంటారు. రెండో క్వశ్చన్ వచ్చేసి మైలేజ్ ఎంత అని అంటారు. బండి కాస్ట్ చెప్పగానే అంత అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యానికి గురై భయ్య రేట్లో కార్ వస్తుంది కదా అని అంటారు అనమాట. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రతాప్ అండ్ మీరు చూస్తున్నారు అగ్రి అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ రైడ్ వచ్చేసి మనం వెళ్తున్నాం వరంగల్కి. బట్ ఓన్లీ వరంగల్కి కాదు, అక్కడ నుంచి ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం మనం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి యాజ్ యూజువల్గా పెట్రోల్ బంక్. సో మీటర్ రీడింగ్ అయితే 0 చేసేసి ఇక్కడ నుంచి మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 5 o'clock in the morning and let's begin our ride. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. మనం ఇప్పుడు క్రాస్ అవుతున్నాం తార్నాక దగ్గర యూటర్న్ చేసుకొని అండ్ మనం అప్సిగూడ ఉప్పల్ మీదుగా అలా వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడే పెట్రోల్ కూడా కొట్టించాను. అండ్ మీరు చూడొచ్చు దీని ఆఫ్ ట్యాంక్ చేయించడం ఏంటంటే ఆల్రెడీ వెహికల్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది. ఇది 235 kgs. సో ఫుల్ ట్యాంక్ చేస్తే అంత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఓన్లీ 12 liters మనం ఆఫ్ ట్యాంక్ చేయించుకొని వెళ్తున్నాం. సో యాక్చువల్లీ వాళ్ళ రైడ్ ఏంటంటే ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. సరదాగా ఇక్కడ రైడ్కి వెళ్దామని అనిపించింది. అట్ ద సేమ్ టైం మాకు ఫంక్షన్ కూడా ఉంది రేపు మార్నింగ్. సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని వరంగల్కి రైడ్ ప్లాన్ చేశాను. ఆలేరు దగ్గర బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. సో మనం ఆలేరు దగ్గర ఆపి రైల్వే స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ చేసి రైడ్ కంటిన్యూ చేస్తాను నేను. బాబు, నువ్వు నడిపించేది చేతకు కాదురా నాన్న, లెఫ్ట్లో నుంచి ఓవర్టేకింగ్స్.
సిటీ క్రాస్ అయిపోయినాం. సిటీ క్రాస్ అయిపోయి ఇప్పుడే పోచారం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా యాక్చువల్గా హైవే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ రైడ్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. హైవే మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్స్ అదే డే టైంలో అయితే మనం ఇలా డ్రైవ్ చేయడానికి అస్సలు పాసిబిలిటీ లేదు ఈ రోడ్ పైన. ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ ఫుల్ థ్రాటిల్. సిటీ క్రాస్ చేసి జస్ట్ గేర్ షిఫ్ట్ చేసి 6th గేర్కి వచ్చే లోపు వీ హ్యావ్ కమ్ టు ద ప్లేస్. గట్కేసర్ అండి. గట్కేసర్ వరకు రీచ్ అయిపోయినాము. ఔటర్ రింగ్ రోడ్. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి గట్కేసర్ లోపలికి వెళ్ళిపోతాం. అండ్ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా చలి మాత్రమే రిలీస్తుంది భయ్యా. నేను ఓన్లీ టీ షర్ట్ మీద బయలుదేరిపోయాను, బట్ ఫుల్ చలి ఉంది. హైలైట్ ఏంటంటే బైక్ 115, 116, 117 అంటే లాస్ట్ 135 వరకు కూడా వెళ్ళాను. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్టేబుల్ అండి. దగ్గరలో బీవీ నగర్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం వచ్చేసాం బీవీ నగర్ టోల్ గేట్ దగ్గర. రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలామంది సిగ్నల్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా ఆపినప్పుడు కానీ నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళే. భయ బండి ఎంత అని అంటారు. 2వ క్వశ్చన్ వచ్చేసి మైలేజ్ ఎంత అని అంటారు. బండి కాస్ట్ చెప్పగానే అంత అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యానికి గురై భయ రేట్లో కార్ వస్తుంది కదా అని అంటారు అనమాట. సో నేనేం వాళ్ళకి సమాధానం ఏమి ఎక్కువ చెప్పను కానీ నేను ఊరుకుంటా. అలా అడిగిన వాళ్ళందరికీ ఒకటే రిప్లై ఏంటంటే, యాక్చువల్లీ టోల్ గేట్స్ దగ్గర 4 వీలర్కి డబ్బులు కట్టాలంటే 2 వీలర్స్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంట భయ్య. అందుకనే నేను 4 వీలర్ బదులు 2 వీలర్ తీసుకున్నాను అనమాట, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు?
బీబీనగర్ టోల్ గేట్ కూడా దాటేసాం అండ్ వీఆర్ నియర్ టు ద భువనగిర్. నౌ ద టైమ్ ఈస్ 5:30 అండ్ మన రైడ్ స్టార్ట్ అయింది 5 o'clockకి. 5:30కి మనం బీబీనగర్ క్రాస్ అయిపోయినాము. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఆలేరుకి వెళ్ళే వరకు కొంచెము వెలుతురు వచ్చేస్తుంది, ఆ లోపల ఒక టిఫిన్ చేయొచ్చు అనుకున్నాను. బట్ బిఫోర్ 6 మనము క్రాస్ అయిపోతున్నాం అండ్ సో మనకు అక్కడ ఏం దొరకదు కాబట్టి ముందు ఏదైనా ట్రై చేస్తాము అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఇది టోల్ గేట్ వచ్చేసి ఈ ఊరి పేరు చాగల్. ఆరెంజ్ లైట్ చాలా బాగా పడుతుంది కెమెరాకి. నాకు తెలియదు అది ఎంత బాగా కనిపిస్తుందో లేదో, బట్ ఐ కెన్ ఫీల్ ద లైటింగ్ సెన్స్ చాలా బాగుంది. కెమెరాలో ఎంత క్యాప్చర్ అవుతుందో ఏదో నాకు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. సూర్యుడు ఉదయించే వేళ. సో ఎస్, ఇక్కడ నుంచి మనం ఇంకా ఈ హైవే వదిలేసి డైవర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. స్ట్రైట్ వెళ్తే భూపాలపట్నం అండ్ మనం ఇక్కడ డైవర్ట్ చేసేసుకొని అండ్ మనం కాజీపేట్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. హైవేకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వెళ్దాం కాజీపేట్లోకి. ఇక్కడ నుంచి ఇంకా రైట్ తీసుకుంటే డైరెక్ట్ మనం వెళ్ళిపోతాం కాజీపేట్. కాజీపేట్ నుంచి వరంగల్. అండ్ మేము చూడొచ్చు నౌ ద టైమ్ ఈ 6:32.
రైడ్ స్టార్ట్ చేసింది 5 o'clockకి అండ్ నౌ ద టైమ్ ఈజ్ 6:40. సో 1 hour 40 minutes మనం కాజీపేటలో ఉన్నాం అనమాట. అర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి రోడ్స్ కాజీపేటలో. బట్ డే టైంలో వెరీ 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 హెవీ ట్రాఫిక్. అండ్ ఈ ఫ్లైఓవర్ పైన ఎస్పెషల్లీ ఈ ఫ్లైఓవర్ పైన డే టైంలో అండ్ ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మనకు ఎర్లీ మార్నింగ్ ఇంత ఖాళీగా ఉంది. అందుకని ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి. ఈ రైడ్లో నేను మీకు ఒక క్వశ్చన్ ఇద్దామనుకుంటున్నాను. సో ఎంతమందికి వరంగల్ తెలుసు నేను చూస్తాను. సో మనం ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనము ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటాం కదా. ఈ సిగ్నల్లో లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్కి వెళ్తే ఎటు వెళ్ళొచ్చు. ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తుంది అన్నమాట ఈ రూట్. అది ఎక్కడో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని మన డెస్టినేషన్కి వెళ్తున్నాం అనమాట. ఈ ఏరియా పేరు వచ్చేసి వడ్డేపల్లి ఏరియా. అండ్ ఫైనలీ మనం మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. నౌ ద టైమ్ ఈజ్ 7 o'clock and 4 minutes. మనం రైడ్ స్టార్ట్ చేసాం 5 o'clockకి అండ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ 7 o'clock. అండ్ మనం ఓవరాల్గా ట్రావెల్ చేసింది 143.5 kilometers ఆఫ్ ద రైడ్. సో ఫైనలీ వచ్చేసాం వరంగల్కి. హలో, గుడ్ మార్నింగ్. లేవలేరానే?
హా.